హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్కే తెలుగు హిందీ కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి శ్రావణ మాసంలో ఉపవాసం కోసంకి 1 కప్పు సగ్గుబియ్యంతో 2 రకాల స్నాక్స్ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నా. ఈ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. 1 కప్పు వేరుశనగ గుళ్ళు తీసుకున్న, పల్లీలు, వీటిని వేపుకొని పొడిలా చేసుకోవాలి. 4 ఆలుగడ్డలు ఉడకబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు సగ్గుబియ్యాన్ని వాష్ చేసుకొని ఒక 5 గంటలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం పల్లీలని వేపుకోవాలి. తర్వాత చల్లారిన తర్వాత పొట్టు తీసి పౌడర్లా చేసుకోవాలి. ఇక్కడ చూడండి, 5 గంటల తర్వాత సగ్గుబియ్యం చూడండి ఎంత బాగా నానినాయో. ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని ఉడికించిన ఆలుగడ్డలు వేసుకొని పైన ఉన్న పొట్టు తీసి మొత్తం సగ్గుబియ్యము ఆలుగడ్డలు బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి మొత్తం. ఇందులోనే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, మనం వేంపి పెట్టిన శనగల పొడి వేసుకోవాలి. రుచికి సరిపోయేటంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అయితే ఉపవాసానికి వాడే ఉప్పే వేసుకోవాలి. మనం ఉపవాసం కోసం చేస్తున్నట్లయితే ఉపవాసం ఉప్పే వేసుకోవాలి. లేదంటే నార్మల్ చేస్తున్నట్లయితే నార్మల్ ఉప్పు వేసుకోండి. పిల్లలకి ఇలా స్నాక్స్ కూడా ఈవినింగ్లో ఇవ్వచ్చు. ఇవి మొత్తం కలుపుకోవాలి. సగ్గుబియ్యము, ఆలుగడ్డలు, పచ్చిమిరపకాయలు, శనగల పౌడర్ అన్నీ బాగా కలుపుకోవాలి. మొత్తం ఒక పిండి ముద్దలా చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను చూపించినట్లు కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే పక్కన ఉంచుకోవాలి. తర్వాత మనకి ఏ ఆకారంలో అయినా స్నాక్స్ చేసుకునవచ్చు. నేను ఇక్కడ గుంత పొంగులు చేసే పెంచు తీసుకొని గోలుగా నాకు ఎన్ని గుంత పొంగులు కావాలో అంత చేసుకొని గుంత పొంగుల పెంచులో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేయకుండా నేను గుంత పొంగుల పెంచులోనే వేసి చూపించిన ఫ్రెండ్స్. మీకు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోండి. ఇంకొక వీడియోలో డీప్ ఫ్రై చేసి చూపించిన ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు ఖచ్చితంగా చూడండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, గుంత పొంగుల పెంచు అయితే పెట్టిన. ఇప్పుడు అందులో ఆయిల్ వేసుకొని, ఇది నాన్ స్టిక్ గుంత పొంగుల పెంచు, మీ దగ్గర ఏది ఉన్నా అది తీసుకోండి, పర్వాలేదు, బాగానే వస్తాయి, ఏం అంటుకోవు, పెంచుకి చాలా బాగా వస్తాయి. ఇక ఇప్పుడు ఒకటొకటి అందులో పెట్టుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇంకా గుంత పొంగులు అయితే మనం ఎలా చేస్తామో అలాగనే ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని మొత్తాన్ని వేసుకోవాలి. తర్వాత వీటిపైన మూత ఉంచి ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత మూత తీసి ఇంకొక సైడు కాలేలా చూసుకోవాలి. అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి. ఈ మనం ఏవైతే సగ్గుబియ్యంవి గుంత పొంగులు చేస్తున్నామో వాటిని ఉపవాసం కోసంకైతే ఇవి చాలా బాగుంటాయి. ఒకసారి చేసుకొని చూడండి. ఇంకా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్, మార్నింగ్ టిఫిన్ కోసం కూడా ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, నేను మొత్తం అయితే సర్వ్ చేసి ఒక ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తున్నాను. ఎంత బాగా ఉడికినాయి, లోపలైతే చాలా బాగా ఉడికినాయి, గుంత పొంగుల్లాగానే వచ్చినాయి. ఇక ఇప్పుడు మొత్తం అయితే రెడీ అయినవి. వీటిని మనం కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ, ఏ చట్నీతోటి అయినా తినవచ్చు. పిల్లలకైతే టమాటా సాస్తో ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. గరం గరం చేసి ఇవ్వండి, చాలా బాగుంటాయి. ఇంకా టిఫిన్ బాక్స్లో పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లో కూడా చేసి ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, లోపల ఉన్న ఆలుగడ్డ సగ్గుబియ్యం అయితే చాలా బాగా ఉడికినాయి. ఇప్పుడు ఇంకొక స్నాక్స్ చూపిస్తున్నాను. మిగిలిన సగ్గుబియ్యం మసాలాతో ఇంకొక స్నాక్స్ చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనము శాండ్విచ్ చేసే మేకర్ ఉంటుంది కదా, ఆ మేకర్లో ఈ మసాలా మొత్తం వేసుకోవాలి. ఇలా శాండ్విచ్ చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. నా దగ్గర ఇప్పుడు శాండ్విచ్ మేకర్ ఉంది. శాండ్విచ్ మేకర్ లేని వాళ్ళు మనం ఒక ప్లేట్ తీసుకొని అందులో గోలుగన్నా చేసుకునవచ్చు, చౌకన్లా చేసుకొని మనం దోశల పెంచు ఉంటుంది కదా, పెంచు పైన పెట్టి
కాల్చుకునవచ్చు. నా దగ్గర శాండ్విచ్ మేకర్ ఉంది. నేను అందులోనే పెట్టి ఈ మసాలా మొత్తం సగ్గుబియ్యం మసాలా పెట్టి గ్యాస్ పైన ఉంచుకోవాలి. ఇలా అయితే ఇంకా చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే శాండ్విచ్ మేకర్కి మొత్తం ఆయిల్ అంటించుకున్న తర్వాత ఇంకా మొత్తం అటు ఇటు రెండు సైడ్లా ఉంటుంది కాబట్టి రెండు సైడ్లా మసాలా వేసుకోవాలి. మధ్యలో ఏదైనా పన్నీర్ అయినా పెట్టవచ్చు, టమాటాలు ఆనియన్ అవి కూడా పెట్టవచ్చు. నేను ఇక్కడ ఉపవాసం కోసంకి చేసిన కాబట్టి నార్మల్గానే పెట్టుకొని ఈ శాండ్విచ్ని చూపించిన. ఇంకా మీరు ఉపవాసం కోసంకి కాకుండా నార్మల్గా చేయాలనుకుంటే ఇందులో పన్నీర్ ఇంకా టమాటో ఆనియన్ శాండ్విచ్లో ఏమి యూజ్ చేస్తామో అవి యూజ్ చేసి ఇందులో మధ్యలో పెట్టి శాండ్విచ్లా చేసుకునవచ్చు. ఈ మొత్తం ఒక పల్చగానే చేసుకోవాలి, ఎక్కువ పెట్టరాదు. ఎక్కువ పెడితే మసాలా తొందరగా ఉడకదు, సగ్గుబియ్యము ఉడుకుతలేవు, పచ్చిగా ఉంటాయి. అందుకోసంకి ఇప్పుడు అటు ఇటు పెట్టుకున్న తర్వాత పల్చాగానే పెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్కువ లావు ఉంటే టైం పడుతుంది ఉడకడానికి. ఇప్పుడు ఈ శాండ్విచ్ మేకర్ని బంద్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. పాస్లో పెట్టి కూడా కాల్చవచ్చు, కానీ కొంచెం లోపల ఉన్న మసాలా ఉడకడానికి టైం పడుతుంది. అందుకోసంకే సిమ్లోనే ఉంచాలి. స్టవ్నైతే సిమ్లో ఉంచి కాల్చుకుంటే అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి. చాలా బాగా ఉడుకుతుంది. నేను కాల్చిన తర్వాత చూడండి రెడీ అయింది. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత నేను స్టవ్ పై నుంచి దించి చూపిస్తున్నాను. శాండ్విచ్లా ఎంత బాగా వచ్చిందో, చాలా కలర్ఫుల్గా వచ్చింది. లోపలైతే చాలా బాగా ఉడికింది. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని కూడా చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, బాగా కలర్ అయితే వచ్చింది. సేమ్ శాండ్విచ్ లాగానే ఉంటుంది. ఇక మీకు కావాలంటే సగ్గుబియ్యాన్ని ఉపవాసం కోసం, ఇప్పుడైతే శ్రావణ మాసం వస్తుంది కాబట్టి శ్రావణ మాసంలో అందరూ ఉపవాసాలు ఉంటారు, శనివారము సోమవారము. కోసంకే ఈ రెసిపీ చేసి చూపించిన ఫ్రెండ్స్. ఈ ఉపవాసం రెసిపీ గుంత పొంగులు శాండ్విచ్ సగ్గుబియ్యంతో ఎలా అనిపించాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్లో విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ రెసిపీలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.